ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగ అమరుల పోరాటాల త్యాగ ఫలితమేనని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంకపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరగకుండా చేసిన పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించి వర్గీకరణపై అనుకూలంగా తీర్పునిచ్చారన్నారు. ఈ తీర్పు మాదిగల తలరాతను మారుస్తుందని, వర్గీకరణకు మద్దతు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వంకపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని వంకపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాజకీయ పార్టీలు మోసం చేసిన సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మా న్యాయమైన డిమాండ్ను 7 మందితో ధర్మాసనం ఇలా తీర్పు వెలువడితే 6 మెజార్టీ ఈ తీర్పును అంగీకరించారు. కాబట్టి మా శ్రమను గుర్తించి ఇది న్యాయమైన డిమాండు, వర్గీకరణ వర్గీకరణ అయితేనే మాది ఉపకుల న్యాయం జరుగుతుందని ఈ తీర్పు ఇచ్చడం జరిగింది. దానికి మా మాదిగ జాతి పక్షాన వాళ్ళకి ఎవరైతే ఆ ధర్మ న్యాయమూర్తులకు జాతి తరపున పాదాభివందనాలు చేస్తున్నాము. జాతిలో సబ్బండ కులాలు ఈ రాష్ట్రంలో కూడా ఈవెన్ లెఫ్ట్ పార్టీల నుంచి మొదలు పెట్టుకుంటే మావోయిస్టు పార్టీ లాంటి వాళ్ళు కూడా ఈ వర్గీకరణకు మద్దతు తెలిపిన చరిత్ర ఉంది. ఈ న్యాయమైన డిమాండ్ ఎప్పుడైనా అంతిమంగా విజయమే గెలుస్తానికి దీన్ని దుర్చూచిగా భావిస్తున్నాం. 7% ఉండే ఇంతకుముందు వర్గీకరణ జరిగినప్పుడు మాలల 6% ఉండే. ఆ విధంగా కొనసాగిస్తే మళ్ళీ ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిండు అసెంబ్లీలో వర్గీకరణపై ఖచ్చితంగా నేను చేస్తా, న్యాయ నిపుణులతోటి చర్చించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే డిఎస్సి ఉందో దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టే కూడా చూస్తాను.